అతిగలలు మారలు అతిబల అరవలకు అర్థాల వేగాని వల్లను గురువుని వడిగించి రాజ్యం ముని వల్ల తప్పరకైతే గంగడి కోరు నాకేమి రాజ్యము వద్దు వద్దు ఇప్పుడే వచ్చండు ఎక్కడ పల్లవుడు ఇది భగవద్గీత పాడేది. ఈ పాటలు గంట గంట కావాలి. ఈ పాట కూర్చున్నాంట. ఈ పాట ఎప్పుడు 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 అన్ని పాడినా కానీ వాడు భక్తి కనిపిస్తుంది నీకు. నేనంతే పెడతాడు. ఏ దేవుడికి ఇంకా దండం పెట్ట మానేసిస్తాం అంటున్నా. అంతే కదా. గోడలు పోయింది. అది ఆగ్రహాన్ని సూర్యాన్ని చేసేదా అలా పడదా. స్వామి మీకే నమస్కారం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మీకే నమస్కారం. ఆపదకాచిన అజ్ఞానం మీకే నమస్కారం. సూర్యనారాయణ మీకే నమస్కారం. రవీంద్ర మీకే నమస్కారం. చంద్రశేఖర్ దేవరా మీకే నమస్కారం. చాయంకర్ దేవరా మీకే నమస్కారం. జయాది ఉషాది పద్మావతి మీకే నమస్కారం. ఉషాది పద్మావతి అధ్యాయుడు అధ్యాయుడు మీకే నమస్కారం. తప్పుడు క్షమిస్తున్నాయన చెప్పి నమస్కారం. అన్నీ చేసావు. అన్ని చేసి రోజు రోజు నమస్కారం పెట్టేసుకోవడం. కానీ ఆచారం నా పావాన్ని చదువుకున్నవన్నీ నా భర్త పెట్టిపోయాడు. నువ్వు రావుతాయి మహానుభావ. ఇదే నిత్యాన్ని చెప్పుకున్నాను. తెల్లవారితే కానీ నువ్వు రావు కదా అందుకుని ఇంకేమో రోగాలు వస్తున్నాను. తిప్పలు మింగేసి మందులు వేసుకుంటున్నాను. మన స్నానం చేశాక మళ్ళీ దండం పెట్టుకున్నాను అనుకో అనుకోవడం నాకు చదువుకోవడం. అన్ని చదువులు అన్నీ ఈ చదువు పడుకుని పడతావు చదివిదాన్ని తెలుసు. ఇప్పుడు ఉదయ భాస్కరాలు, మధ్యాహ్న భాస్కరాలు, రాత్రి భాస్కరాలు, ఏ భాస్కరాలు అన్ని చేసా. పూర్వకాలం చేసా కాబట్టి అది దేవుడు కూడా అంటాడు ఒక్కసారి జీవితంలో ఎప్పుడైతే నారాయణ నమస్కారము అంటే చాలుగా ఒక్కసారి ఒకేసారి అది జీవితకాలం పనిచేస్తుంది మనం. ఎందుకంటే దేవుడు కూడా అంటాడు మీ పనులు మీరులో ఉండండి, అస్తమానం నా మీదే భక్తి అక్కర్లేదు మీకు తప్పిలాగా. ఒక్కసారి నాకు చెప్తే నాకు తెలుస్తుంది మీకు ఎలాంటి ఆపద వచ్చినా కానీ సో అలాగా. ఇప్పుడు మనకి పర్మిషన్ లేకుండా అది కదా అందంగా ఉండేటట్లు ఒకటే మీకు అక్కర్లేదు. ఇంకేంటి చెప్పు మరి. మీరే చెప్పాలి. నువ్వు చిన్నతనంలో పెళ్ళైన కొత్తలోను పల్లకీలో ఆదురులేవా? మన ఇంట్లో పల్లకి ఉండేది, నీకు పల్లకి ఉండేది. ఓం ఓం ఓం
పాతది ఉండేది. మీ నాన్నకి రెండో పెళ్లి కదా, పల్లకి కూడా ఎక్కాడా? ఎక్కలేదు, ఏమీ లేదు. అసలు పెళ్ళి అయితే పొద్దున్న నాకు వాళ్ళకి నా ఉద్దేశంలో అనుకుంటాను నువ్వు పల్లకి ఎక్కేవని నాకు గుర్తు. మన ఇంట్లో ఉండేది ఒక పల్లకి ఉండేది. దేవుడి పల్లకి కాదు, అది మీ ఊరు, మీ తాత, మీ ఇంట్లో, మీ నాన్న ఇంట్లో. ఇది మన ఇంట్లో మాత్రం ఉండేది, కోడలను తీసుకురావడం కోసం. ఏమో కోడలు కూతురు లేదు. అది నేను కూడా అందులో కూర్చునేవాడిని చిన్నతనంలో. ఇట్లా అక్కడ ఉండేది, అక్కడ నాన్న గది అక్కడ ఉండేది కదా, ఆ గదిలో ఉండేది. వాసాటే అనేది అన్నదండి, వాసాటే అదే పైన మన ఇంట్లో కాఫీ గది, ఆ కాఫీ వాసాడి మర్చిపోతున్న పదాలు అన్నీ పోయే. అలాగా మనకి ఇంటి వెనకాల గదికి ఒక గేదికి ఒక రూమ్, గేదికి కూడా ఒక ఉండేది కదా చిన్నది. అదే వెంకట సుబ్బారావుకి వచ్చిందా, బాటిల్లే వాళ్ళకి వచ్చింది. చూసి అలాగే వచ్చారో కట్టుకున్నారు, తీసుకొట్టేసి మనం కట్టించావు అనుకో మన స్థలంలో. ఒకనాడు అమ్మతోడు వెళ్ళంటే పులిగాడు నన్ను వెళ్ళినప్పుడు ఆ గదిలో వెళ్ళి తెరిపించి చెప్తున్నాను, ఆదురు వెళ్ళినప్పుడు చేసి వస్తున్నాను అంటున్నాడు. ఎలా ఉంటో ఇల్లు వాళ్ళ రైతులు కూడా మారిపోయారు. మాట అంటారు, మనం ఉన్నారు, పాత వాళ్ళే ఉన్నారు అన్నమాట. ఏం వస్తుందో ఏమేమి వస్తుందో మనకి ఏమి తెలియదు. చెప్పు పడపడసే, ఏమేమి వస్తుందో మనకి ఏమి తెలియదు. వచ్చినా కానీ వాళ్ళు ఎవరు చెప్పరు. అదే ఏం చేస్తాములే, మన పిల్లాడే తిన్నాడులే, పైవాళ్ళు కాదు కదా. పైవాళ్ళు కాదు కదా, మన వాళ్ళే కాదా, మన వాళ్ళే కాదా. పోనీరా గాను తెలవద్దు. అవును, పోతే పోనీరా మనకేమి బాధ. ఎలా పోయి కాదు, తినేవాళ్ళు మన వాళ్ళే కాదా. నో పైవాళ్ళు తింటేనే మనం ఒప్పుకోము. అవును, మన పిల్లలు తింటుంటే ఒప్పుకుందాము. తిన్నవాళ్ళంతాను మన వాళ్ళే తిన్నా కానీ మన వాళ్ళు అంతేనా. అంతే. తర్వాత చాలగారు పోయినప్పుడుగా ఎక్కడెక్కడికి వెళ్ళలేదు. ఆదూరు పెడదామంటే ఎవరు తీసుకెళ్ళరు. అలాగే పాడు సంగీతం. నాగేశ్వర తీసుకెళ్ళాలి నాన్ను, అది చూపించి అన్నీ చూపించి ఇంటికి తీసుకొస్తాడు. అక్కడే ఉంచేస్తాను, భయం వేస్తున్నది. కానీ నేను అక్కడ ఉండలేనున్నాను. 3 రోజులు తప్ప ఎక్కువ ఉండలేము. 4వ రోజున బండి ఎక్కి వద్దాము, తిరిగి వద్దాం. బాగుంది, తిరిగి వద్దాం. 3 రోజుల తర్వాత తిరిగి వద్దాము. 3 రోజులు అక్కడే వండుకుందాము. 3 రోజులు అక్కడే వండుకుందాము, అక్కడే వండుకొని తిందాము, ఉందాము. చాలగారిని చూసినట్టు ఉంటుంది గాక, చాలగారికి చూసినట్టు ఉంటుంది గాక. పైనుంచి ఆయన పైనుండి చూస్తూ ఉంటాడు కిందకి. వచ్చారు కదా మన వాళ్ళంతా. బాగుంది పాట, సొంతంగా చాలా బాగుంది. జగన్నాథం గారు వాళ్ళు మాట్లాడుతారు. అంటే ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఇలా అప్పుడప్పుడు ఇలాగే పెడుతూ ఉంటాను కదా. మరమరాలా తింటారు, పేలాలు లాంటిది. దాంట్లో బెల్లం పోసి బెల్లం పోస్తే ఏమవుతుంది? బెల్లం పాకం పట్టడం. లోపల ఏమవుతుంది? రక్తంలోకి ఏమొస్తుంది? షుగర్ వస్తుంది రాదా? షుగర్ ఎప్పుడైనా షుగర్తో పడతాడు పిల్లాడు. షుగర్ ఎందుకు? తీయగా ఉంటేనే చల్లగా ఉంటుంది. తీయ పదార్థాలు ఎప్పుడూ షుగర్ కానీయవు అనా? అప్పుడు ఢా అంటారు మనుషులోను. అది ఆయుష్ ఉన్నసేపు డామని అనరు, ఆయుష్ పూర్తయితే డామని అంటారు. ముసలి వాళ్ళు పోయారు, పోతేను పోని. అది నవ్వాలా ఎడవాలా చెప్పాలంటాను. వాళ్ళ చేతి మీదుగా వెళ్ళిపోయారు, ధన్యులయ్యారు.
అంటే ధన్యులే కాకుండా ఇంకేమిటి సంతోషం? ముసలాడు పోతే సంతోషంగా నవ్వాలనుకుంటాం అంతేనా? అంతే. ఎందుకంటే వాళ్ళకి బాధ్యతలు అన్నీ పోయాయి. అమ్మయ్య వాళ్ళు చల్లగా వెళ్ళిపోయింది. కానీ పడుసు వాళ్ళు పోతే కనైతే వాళ్ళకి ఇంకా చాలా బాధ్యతలు. ముసలాడు ఉన్నారు ప్రతి తర్వాత ఈ పిల్లలకి వాళ్ళకి చదువులు గెలువు అన్నీ చూపించాలి, పెళ్ళి ఇళ్ళని చేయాలి, ఎవరు చేస్తారో అంటారు కదా. అలాగే బాగుంది. ఇంకేంటి విశేషాలు? ఆదుర్లో మూడు రోజులు ఉందా? 3 రోజుల కన్నా ఎక్కువ ఉంటావా? 4 రోజులు ఉంటావా? మీరు ఎప్పుడు లేదంటే లేవడం కూర్చోంటే కూర్చుంటాం. అక్కడ వెళ్ళి చూస్తుందా? ఇక్కడ దేవుడి గుళ్ళు చూస్తొస్తావు ఎక్కడైనా? నేను దేవుడికి వెళ్ళగలను, మా దేవుడే ఇక్కడికి రావాలి అంటే. ఏమో ఉన్నవాళ్ళు నీ తమ్ముళ్ళు మా వాళ్ళు అందరూ వెళ్ళి వాళ్ళు నువ్వు పెడితే వెళ్ళని మనకి వెళ్ళండి. మేము రాము, మేమైతే రాము. వస్తున్నారు మా చుట్టాలు. రాధాబాయి వస్తుందా? రాధాబాయి వస్తుందంటే వచ్చారా? వచ్చేసిందని అమ్మ చెల్లమ్మ గారు కూడా నాకు ఫోన్ చేస్తుందా నీకు? చెల్లమ్మ గారు వస్తుంది, ఇవాళ రేపు వస్తుందా? సాయంత్రం అమ్మ ఎక్కడ ఉందని అడుగుతుందో లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. చాలు, ఎవరితోనే ఎక్కడైనా అందరూ అలా ఉండాలనే కోరుకుంటుంది తల్లి. ఇంకంతకన్నా ఎక్కువ కోరుకోకూడదు. ఇంకేంటి చెప్పు విశేషాలు? అది కూడా వస్తే ఇంకా ఆనంద. పిల్లలు చూడలేదు, పెద్దవాళ్ళని చూడలేదు. రోజు ఇప్పుడు చూసాను ప్రేమ. ఇప్పుడు ఎలా ఉన్నావంటే ఏమంటాం? నేను ఇలా ఉన్నానంటాం. ఎలా ఉన్నావమ్మా అంటే అదే సమాధానం ఏం చెప్తావు? ఇలా ఉన్నాను, ఇదిగో ఇలా ఉన్నాను, ఇదిగో ఇలా ఉన్నాను. బాగుంది. ఇంకేంటి విశేషాలు? కోరుకునేది అది ఒకటే కోరు మీ చేతులు. టక 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 టక. అంతేనా? చాలా ఇంకేమిటి? మళ్ళీ ఇంకోసారి పాడదాం ఈ పాటని. అదేనా? అందమైన తీగకు పందిరుంటే చాలును, పైకి పైకి పాకుతుంది చిన్నదానా, పరవశించి పాకుతుంది అంటే చాలా సంతోషంగా పాకుతుందట. అడుగులోన అడుగు వేస్తే నడక వస్తుంది. అవును, అవును. నడవలేని నడకలే ఒక నాట్యమవుతుంది. నడవలేని నడకలు ఒక నాట్యంగా కనపడుతుంది. అది అందంగా కనపడుతుంది. అది అడుగులకి అప్పాలమ్మా అంటాం. వండి వండడం పిండి వంట. అవును. తర్వాత అంటే ఇప్పుడు మనం సంగీతం నేర్చుకున్నాం అనుకోండి, నాన్న పాడేవారు కదా ఏదైనా పొద్దున్న పాటలు, సాయంత్రం అలాంటిది. నాకు సంగీతం కాదు, మీరేం విద్వాంసులు అయ్యారు, నాకు సంగీతం నేర్పక్కలేదని. అవును, కానీ నాన్న పాడేది ఒక పాట చెప్పు. సంగీతం గుర్తుందా? ఏదైనా సంగీతం మనం పాడదాం ఇప్పుడు. క్షీరాసాగర శయన నను ఇంతలో
శారక నుత తారక లారలానుత దయతో క్షీరసాగర శయన చింతలు తీర్చవా క్షీరసాగర సేన నా చింతలు తీర్చవా అని అది ఆ విధంగా పాటలు అది త్యాగరాజు పాడతారు. తర్వాత ముందు వెనక కదా కదా ముందు వెనక ఇరు పక్కల తోడై ముందు వెనక ఇరు పక్కల తోడై అని దర్బార్ రాగం అనుకుంటా ఇదే దర్బార్ దర్బార్ బాగుంది అది. అంటే నాన్న పాడేది ఏంటంటే దేవుట రాముడు ఎవడు మీది మన దేవుడు రాముడు తాతగారు రాముడు ముందు వెనక చూసుకోవాలి కాదు ముందు వెనక ఇరు ప్రక్కల తోడై ఉన్నట్ట దేవుడు అని మురఖర అని అదే మా దేవుడికి రాముడు అన్నట్లు వాడు ఉండగా మనకి భయం ఏమిటి? దేవుడు దండాలు పెట్టుకోవడమే అనవసరం. దేవుడికి దండం పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాడు ముందు వెనక ఇరు ప్రక్కల ఉన్నాడు, తోడై ఉన్నాడు మరి అలాంటిది బాగుందన్నమాట. మరి సంగీతం పాటలు అంటే అలా ఉంటుంది. తర్వాత క్షీరసాగర సైన క్షీరసాగర శయన చింతలు తీర్చవా అని క్షీరసాగర సైన. ఓ క్షీరసాగర సైనుడు అంటే ఎవరు తెలుసా? విష్ణుమూర్తి గారు. అక్కడ కూర్చుని పాల సముద్రంలో పడుకునే మనిషిట వాడు. ఇక్కడ రమ్మంటుంటే రావడం కదా అక్కడ కూర్చుని పడుకున్నాడు. పాల సముద్రం మీద పవళించు రామా శేషువులపై నిద్ర సేవించు రామా. అవును అలాగా. అందరికీ మనం దేవుడి వల్ల భయపడకరం అవసరం లేదు. అర్థమైందా? వాడు చుట్టుపక్కల అంతా మనకి రక్షణగా ఉంటూనే ఉన్నాడు. అంతే కదా, ఉన్నాడు కాబట్టి ఇలా ఉంటున్నాం. అది ఇంకో దయతో మమ్మేలు క్షీరసాగర అని అడిగాను. అలాగా. తర్వాత మోహనలో మంచి పాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి నాకు తెలుసు. కానీ మన నాన్న పాడేది ఏమున్నాయి? సంగీత పుస్తకాలు వేసేస్తున్నాము. విజయ, మోహనలో మన కీర్తనలు మా నాన్న పాడేది ఏమైనా చెప్పేవాడా? అవునా, పోనీ నేను పాడుతున్నాడు. మోహన రామ మోహన రామ మోహన అలా పాడాలి. లా 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 రా 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 లారి లా 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 సరిగ రిగ పగ పద పద స
సాదా పగరి రరి టర టర టరి రర లల లరే రర లలు భవనూతన ఉందా? గుర్తుందా నీకు ఇది? గుర్తుందా పాట పాడేది నాన్న? భవనూత భవనూతన మురళి నింపుము చూస్తే పాడేది నిశ్శబ్దంగా అక్కడ గడుచుకుంటారని పాడుతూ వచ్చేవారు. అవును అని గుర్తున్నాయి, మర్చిపోతున్నాం మనం. తర్వాత కాదు పద అంటే ఇంకోటి వరవీణ మృదు పాణి వనరుహలోచనురాణి సురుచిరబంబరవేణి సురాణుత కళ్యాణి నిరుపమ శుభగుణలోల నిరత జయ ప్రదశ్రీల వరదా ప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సురుచిరబంబరవేణి సురాణుత కళ్యాణి నిరుపమ శుభగుణలోల నిరత జయ ప్రదశ్రీల వరదా ప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసీజన సాను జనని జయ 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 గగ పాప దప స రి సద దప దప గరి రవి సదా దప గరి రవి నాని మొదట్లో గరి గప గ పాప దప సద సరి గగ మమ దగ్గరి సద గపద దప గరి సరి గరి పగరి సరి గరి సరి రి స. అది నాన్న పాఠాలు చెప్పేవారు, పాఠాలు సంగీత పాఠం ఆడపిల్లలకి. పిల్లలు ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ టైంలో ఈరోజు దెబ్బలాడుకోవడం చేసుకోవడం ఇంట్లో జరిగేది. బాబాయ్ మాకు సంగీతం చేయాలని మా దెబ్బలాడు చేస్తుంటాడు, కమలపిల్ని ఉంటాడని. తర్వాత గంటి శేషాద్రి గారి కూతురు ఒకటి వచ్చేది కదా, అవునా? గంటి శేషాద్రి గారి కూతురు అవును అనుకో, అవును చెప్తాను రారా అంటే. తర్వాత బుల్లయ్య గారి కూతురు, ఉపాధ్యాయులు బుల్లయ్య బాబాయ్ కూతురు, అది కూడా నేర్చుకో. ఒక రెండు సత్యమ్మను లక్ష్మి కూడాను, అవును ఇద్దరు కూడా నేర్చుకున్నామని వెళ్ళిపోయారు వచ్చేసి. అది తర్వాత బాగుంది. ఇంకేమిటి? కమలపిల్లి కొట్టేస్తున్నాడు, కమలపిల్లి తిట్టేస్తున్నాడు, బాబోయ్ మాకు సంగీతం అవుతుంది సాహిత్యం అవుతుంది గొడవ పెట్టుకునేవారు, పారిపోయేవారు, మానేసేవారు. వెర్రిది కాదు, వెర్రిది కాదు, తొర్రిది కాదని, అంతేనా? అచ్చి అనేవాడు నేను, మా నాన్న అచ్చి, ఇగో ఇదిగో అచ్చి, అలాగా. లక్ష్మిని నీ పిన్ని అచ్చి అనేవారు నాన్న. మర్చిపోతున్నావు అయితే నువ్వు. 40 ఏళ్ళకి పోయి నేను. బాగుంది. అదేం పిచ్చివారు పిచ్చిమని ముందు భార్య పేరు కదా. ఇంకేమిటి చెప్పు. మనం ఇది బ్యాగ్ గెదలు తింటాను, గెదలు నాకు ఇది ఎట్టుంటాను.